రక్తకన్నీరు నాగభూషణం పుస్తకాన్ని నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఎన్నో పాత్రలకు తన నటనతో ప్రాణం పోసిన విలక్షణ నటుడు స్వర్గీయ నాగభూషణం జీవితంలోని వివిధ విశేషాలు, సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ రక్తకన్నీరు నాగభూషణం అనే పుస్తకాన్ని రచించారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం పెద్ద కుమారుడు రాఘవరావు, పెద్ద కుమార్తె మల్లీశ్వరి, అల్లుడు అరుణ్ కుమార్, రాహిల్ తాజ్ తదితరులు పాల్గొన్నారు. రక్తకన్నీరు నాగభూషణం పుస్తకాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు రాజేంద్ర ప్రసాద్. ఈ పుస్తక రచనలో సహకరించిన నాగభూషణం గారి కుటుంబ సభ్యులకు రచయిత ఫయాజ్ కృతజ్ఞతలు తెలిపారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారింట్లో పుట్టే అదృష్టాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తే, ఆయనతో పాటు మహామహుల్ని కొంతమందిని నేను కలుసుకున్నా. అందులో అతి ముఖ్యమైన వ్యక్తి నాగభూషణం గారు. రక్త కన్నీర్ నాగభూషణం. నాకు ఆయనకి చాలా దగ్గర పోలిక ఏంటంటే, నేను కామెడీని హీరోయిజం చేశా, ఆయన విలనీలో కూడా కామెడీ చేశారు. చిన్న అంటే వారిని చూసి కొన్ని నేర్చుకున్న అనుభవాలు, మరి ముఖ్యంగా ఈవేళ నాగభూషణం గారి మీద మా ఫయాజ్ భాయ్ చక్కగా ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాస్తే, ఏమండి వాళ్ళ వాళ్ళ గుర్తులు మనకు తెలియాలి అనంటే ఇప్పుడు రామారావు గురించి కానీ, రంగారావు గారి గురించి కానీ, సావిత్రి గారి గురించి కానీ, సత్యనారాయణ గారి గురించి కానీ, గుమ్మడి గారి గురించి కానీ, నాగభూషణం గారి గురించి కానీ మనకు విషయాలు తెలుసుకోవాలని ఈ జనరేషన్లో మీ అందరికీ ఉంటుంది. కానీ ఎలా తెలుసుకోవటం? ఇలాంటి పుస్తకాల ద్వారా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫయాజ్ భాయ్, మీరు నాగభూషణం గారించి పుస్తకం రాసినందుకు. ఇవాళ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసే అదృష్టాన్ని నాకు నాగభూషణం గారు అబ్బాయి, వాళ్ళ అమ్మాయి అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి నా ఇంటికి వచ్చి ఇవాళ ఈ పుస్తకం ఓపెన్ చేసే అదృష్టాన్ని నాకు కలిగించారు. ఇది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. చాలా సంతోషం.